ఆడవాళ్ళకు వచ్చే సగం ప్రాబ్లమ్స్ పీరియడ్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మనకి మ్యారేజ్కి ముందైనా, చదువుకునేటప్పుడైనా, వర్క్ చేసుకునేటప్పుడైనా, మ్యారేజ్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడైనా, ఎప్పుడైనా సరే ఈ పీరియడ్స్ వల్ల రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. సో మనకి పీరియడ్స్ వల్ల ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మెయిన్గా వెజైనల్ పీహెచ్ ప్రాపర్గా మెయింటైన్ అవ్వాలి. అండ్ మన వెజైనాలో ఉండే హెల్దీ బ్యాక్టీరియాని మనం మెయింటైన్ చేసుకోవాలి. సో ఇలా ఉండాలి అంటే మనం పీరియడ్స్ టైంలో ఏమేం జాగ్రత్తలు తీసుకోవచ్చు, మన పీరియడ్స్ సాఫీగా ఉండాలి అంటే ఏం చేయొచ్చు అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే పీరియడ్స్ టైంలో మనం చేసే పొరపాట్లు ఏంటి, కరెక్ట్ చేసుకోగలిసింది ఏంటి అనే విషయానికి వస్తే, ఫస్ట్ పీరియడ్ టైంలో హైజీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది అది ముట్టుకోవద్దు ఇది ముట్టుకోవద్దు అని చెప్పి ఇంటి బయటే ఉండటం ఇలాంటిది ఇప్పటికీ కొన్ని ఫ్యామిలీస్లో జరుగుతూ ఉంది. మెయిన్గా పీరియడ్స్ టైంలో అవి ఇవి ముట్టుకోకూడదని ఏం లేదు. మెయిన్గా ఫస్ట్ 2 పూటలు ఫ్రెష్గా స్నానం చేయాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే పీరియడ్ ప్యాడ్స్ చాలామంది మనము మార్కెట్లో దొరికేవన్నీ బాగా ప్యూర్ వైట్గా ఉంటాయి. వాటిని బ్లీచ్ వాడటం వల్ల అవి అంత వైట్గా ఉంటాయి. ప్లస్ ఇందులో డయాక్సోన్ అని చెప్పి కెమికల్స్ ఉంటాయి అన్నమాట. దానివల్ల మనకి ర్యాషెస్, ఎలర్జీస్ రావటము చాలా సివియర్గా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. సో ప్యాడ్స్ ఎప్పుడైనా మనకి బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ ప్యాడ్స్ అనేది ఎంచుకోండి. ఇంకా లేకుంటే మనకి కాటన్ ప్యాడ్స్, మనకి వాషబుల్ కాటన్ క్లాత్స్తో ప్రిపేర్ చేసిన ప్యాడ్స్ ఎంచుకోవచ్చు. అండ్ ఇంకా బెస్ట్ థింగ్ ఏంటి అంటే మెన్స్ట్రల్ కప్కి షిఫ్ట్ అయిపోతే ఇంకా మంచిది. సో మీరు ఎంచుకునే ప్యాడ్ని ప్రాపర్గా ఎంచుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్యాడ్ కనీసం 3 to 4 అవర్స్కి ఒకసారి చేంజ్ చేసుకోండి. మనకి ఫస్ట్ డే కానీ 4th day 5th day కానీ బ్లీడింగ్ తక్కువ అవుతుంది కదా అని చెప్పి ప్యాడ్స్ లేట్గా మార్చుకోవటము, ఎక్కువసేపు ఉంచుకోవటం చేసి కొత్త ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దానివల్ల గర్భసంచికి ఇన్ఫెక్షన్స్, పిఐడి రావటము, దానివల్ల ఇన్ఫర్టిలిటీ వరకు సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్యాడ్స్ ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మార్చుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పీరియడ్స్ అప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకోకూడదని చాలామంది అనుకుంటూ ఉంటారు. యూజువల్గా పీరియడ్స్ అప్పుడు ఏంటి, ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అవ్వటం వలన అండ్ బ్లీడింగ్ బయటకు వెళ్ళడానికి గర్భసంచి కంట్రాక్ట్ అవుతుంది. సో దానివల్ల మనకి పెయిన్ అనేది వస్తుంది అనమాట. సో మనం యాంటీస్పాస్మోడిక్ ఆ పెయిన్ తగ్గించే పెయిన్ కిల్లర్ వేసుకొని హ్యాపీగా మన పని మనం చేసేసుకుంటే మంచిది. సో పెయిన్ కిల్లర్ వేసుకోవడానికి ఆలోచించకండి, హ్యాపీగా పెయిన్ కిల్లర్ వేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫుడ్. ప్రెగ్నెన్సీలో మనం ఎలాగైతే హెల్తీ ఫుడ్ తీసుకుంటామో పీరియడ్స్ టైంలో కూడా అలాగే హెల్తీ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్హెల్దీ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ బాడీలో ఇన్ఫ్లమేషన్ పెంచేసేసి పెయిన్ సివియారిటీని పెంచుతాయి అన్నమాట. సో తేలిగ్గా అరిగే ఫుడ్, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, వెజిటబుల్స్, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి. అంటే కొన్ని ఫుడ్స్ పెయిన్ని తగ్గిస్తాయి అన్నమాట. లైక్ విటమిన్ డి, మెగ్నీషియము ఎక్కువగా ఉన్న ఫుడ్స్, పాలల్లో పసుపు వేసుకొని తాగటము, జింజర్ టీ లాంటివి తాగటము, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవటము, అండ్ హీట్ ప్యాక్ పొట్టకి అప్లై చేసుకోవటము, ఇలాంటివి పెయిన్ రిలీఫ్ ఇస్తాయి అన్నమాట. సో మీరు పెయిన్ కిల్లర్తో పాటు ఈ ఫుడ్ చేంజెస్ అనేది చేసుకోండి. అండ్ ఇంకొకటి ప్యాడ్స్ చేంజ్ చేసుకోవడానికి ముందు తర్వాత ప్రాపర్గా హ్యాండ్ వాష్ హైజీన్ పద్ధతి పాటించండి. ఎందుకంటే మన చేతి మీద కనిపించని బ్యాక్టీరియా ఎన్నో ఉంటాయి. అవి డైరెక్ట్ వెజైనాని మనం టచ్ చేయటం వల్ల దానివల్ల కొత్త ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ముందు తర్వాత హ్యాండ్ వాష్ ప్రాపర్గా చేసుకోండి. అండ్ వెజైనల్ వాష్ మెయిన్గా గోరువెచ్చని నీళ్ళతో చేసుకుంటే సరిపోతుంది. సెంటెడ్ ప్రొడక్ట్స్, డిటర్జెంట్స్, స్ట్రాంగ్గా ఉన్న డిటర్జెంట్స్తో వెజైనల్ వాష్ చేయకండి. దానివల్ల ర్యాషెస్, ఎలర్జీస్, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెష్ వాటర్ క్లీనింగ్ అనేది సరిపోతుంది. అండ్ చాలామంది లాస్ట్ పీరియడ్ ఎప్పుడు వచ్చింది, ఇర్రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళు మెయిన్గా పీరియడ్ ఎప్పుడు వచ్చిందో గుర్తులేదు అని చెప్తారు. మీ పీరియడ్ సైకిల్ మీరు ఖచ్చితంగా ట్రాక్ చేసుకోండి. మీకు ఏ రోజు పీరియడ్ వచ్చింది, రెగ్యులర్గా పీరియడ్ వస్తుందా లేదా, ఫ్లో ప్యాటర్న్ ఏమన్నా బాగా హెవీగా కానీ బాగా తక్కువగా కానీ అవుతుందా లేదా ఎప్పటిలాగే అవుతుందా అని చెప్పి ఫ్లో ప్యాటర్న్ ఒకటి మీరు ట్రాక్ చేసుకోండి.
అండ్ ఇంకొకటి పీరియడ్స్ టైంలో సింపుల్ ఎక్సర్సైజెస్ మాత్రమే చేయండి, హెవీ వర్కౌట్స్ చేయొద్దు. ఎందుకంటే మనం హెవీగా ఎక్సర్సైజెస్ వర్కౌట్స్ సడన్గా చేయటం వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే కొంతమందికి అథ్లెట్స్కి వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో హెవీ ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేయండి. సో పీరియడ్స్ టైంలో ఓన్లీ కాటన్ ప్యాడ్స్ కానీ లేకుంటే బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ కానీ ఎంచుకోండి. 2 పూటల బాత్ కంపల్సరీ చేయండి. ప్యాడ్స్ 3 to 4 hours ఒకసారి చేంజ్ చేసుకోండి. సెంటెడ్ ప్రొడక్ట్స్, సెంటెడ్ ప్యాడ్స్ అనేది వాడకండి. ఫుడ్ హెల్దీ ఫుడ్ ప్రాపర్గా తీసుకోండి. సింపుల్ ఎక్సర్సైజెస్ మాత్రమే చేయండి. అండ్ మీ సైకిల్ని ట్రాక్ చేసుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీకు పీరియడ్స్ వల్ల వచ్చే చాలా సమస్యలు మీకు మీరుగా అరికట్టవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.